వైసీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వైసీపీ నేత అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడని చెప్పుకుంటున్న అంబటి రాంబాబు బుద్ధిలేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసి ప్రజల్ని మోసం చేసిన ఘనత వైసీపీదేనని వ్యాఖ్యానించారు. సంబంధిత అంశంపై అధికారిక రిపోర్టు వచ్చాక కూడా అబద్దాలు చెబుతూ తప్పుడు ప్రచారం చేయడం తగదని, ఇలాంటి దుష్ప్రచారాన్ని ఇకపై కట్టడి చేస్తామని హెచ్చరించారు. గత 4 నెలలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేస్తూ పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారి యొక్క సాంప్రదాయాల్ని కాపాడటానికి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని దానిలో భాగంగా వాళ్ళ అబద్ధపు ప్రచారాల్ని కట్టిపెట్టాలని మేము మా పార్టీ శ్రేణులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఫ్లెక్సీల ద్వారా విషయాలు తెలియజేస్తున్నటువంటి బాధ్యత మా మీద ఉంది. మేము ఆ పనే చేశాం. చిల్లీ సెంటర్లో ఒక ఫ్లెక్సీ కట్టాం. ఈ ఫ్లెక్సీ దగ్గరికి అంబటి రాంబాబు వచ్చి ఈ ఫ్లెక్సీ తీయకపోతే కట్టినటువంటి వాళ్ళని చంపేస్తాడని అల్టిమేటం ఇచ్చి 24 గంటల్లో ఫ్లెక్సీ తీయాలని, లేకపోతే వాళ్ళని చంపేస్తాడని బూతులు తిట్టి నిన్న వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమన్వయం పాటించాం. మేము సైలెంట్గా ఉన్నాం. మరలా ఈరోజు వచ్చి ఫ్లెక్సీ ఎవడు వస్తాడో రండి నేను తీస్తున్నానని చెప్పేసి ఒక అల్లర్లు సృష్టించే విధంగా అక్కడ ప్రవర్తించాడు. దాదాపు ఒక 4 నెలల నుంచి అంబటి రాంబాబు ఎవరో ఆదేశాలను నెరవేర్చడంలో భాగంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగా అనేక మంది వ్యక్తుల్ని వ్యక్తిగత దోషణలు చేస్తూ ఉన్నాడు, బూతులు తిడతా ఉన్నాడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అంటే ఈ వ్యాఖ్యలకి కనుక రెచ్చిపోతే, రాష్ట్రంలో అల్లర్లు జరిగితే దీన్ని చలిమంటగా కాసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అప్రదిష్ట తేవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఇప్పుడు కూడా ఎవడొస్తాడో రండిరా, వాడిని వేసేస్తాను, ఈడిని వేసేస్తానని మాట్లాడటమే కాకుండా స్వయాన ముఖ్యమంత్రి గారిని, ప్రజలు ఎన్నుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రాజ్యాంగబద్ధంగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిట్టాడు. అవి మీరందరూ కూడా చూశారు. మీ టీవీల్లో, మీ ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ కూడా చేశారు. మేము అడుగుతూ ఉన్నాం, ఆ రోజు వాళ్ళు బూతులు తిడతా ఉంటే, బూతులు తిడుతుంటే ఏం చేస్తూ ఉన్నాడు, ప్రజల్ని అవమానిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు, ఈ భోషడికే అని మా నాయకుడు మాట్లాడితే, భోషడికే అనే పదాలకి లంజ కొడక అని ఆపాదించి లేనిపోయినటువంటి అర్థాలు తీసుకొచ్చి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి అనేక మంది తలలు పగలగొట్టి పైగా మా మీదే కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. మగాడైతే నేను చెబుతా ఉన్నా, వైసీపీ పార్టీ కార్యకర్తవైతే లేదు, నీ గొంతులో నుంచి వచ్చినటువంటి మాటకి దమ్ము నిలబెట్టుకునేవాడు అయితే నువ్వు అన్నీ కూడా ఛాలెంజ్ని అంగీకరించి నువ్వు ఎవడు ఆపాడు వాడాపాడని సొల్లు కప్పుర్లు, కాకమ్మ కప్పుర్లు చెప్పకుండా ఇదే చిల్లీ సెంటర్కి రావాలి. నేను 2 గంటల 10 నిమిషాల వరకు అక్కడ ఉంటా. వెళ్ళటానికి ఇచ్చినటువంటి 10 నిమిషాలు కూడా తీసేస్తున్నా. 2 గంటల 10 నిమిషాల వరకు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు ఆ దమ్ము లేదు నాకు తెలుసు. నెంబర్ 2, నువ్వు ఇమ్మీడియట్లుగా చంద్రబాబు నాయుడు గారి మీద వాగినటువంటి వాగుళ్ళకి ముసలితనం అవటం వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాయిలాలకి ఏ పొద్దున ఆకర్షిత అవటానికో, లేకపోతే ఏదో అనవసరంగా ఊహించుకుంటా మాట్లాడేవని నాలే కొరుక్కొని నువ్వు క్షమాపణ చెబితే అంతవరకు ఆలోచిస్తాం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే, నెంబర్ 1, 24 అవర్స్లో నువ్వు క్షమాపణ చెప్పకపోయినా 24 అవర్స్లో ఈ ఎస్పీ గారికి ఇప్పుడే మేము కంప్లైంట్ ఇచ్చాం. నెంబర్ 1, ముఖ్యమంత్రి గారిని, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలంతో దూషించినటువంటి, లైవ్లో సాక్ష్యాలు ఉన్నటువంటి అంబటి రాంబాబు మీద చట్టపరమైనటువంటి చర్యలు 24 అవర్స్లో తీసుకోకపోయినా, నెంబర్ 1 యంత్రాంగ పరంగా, రెండోది
వాడు క్షమాపణ చెప్పకపోయినా అంబటి రాంబాబు ఇల్లుని ముట్టడిస్తాం. 24 అవర్స్లో అంబటి రాంబాబుని చొక్కా పట్టుకొని బయటికి లాక్కొస్తాం. అప్పుడు అంబటి రాంబాబు మీద చర్య తీసుకోలేనటువంటి ఏ పోలీసులు కూడా మా దగ్గరికి రాలేరు, మమ్మల్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయలేరు. లేదు, మీకు పోలీస్ యంత్రాంగానికి స్వేచ్ఛ ఉంది, చట్టపరంగా మీరు పనులు చేయటానికి ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు మీకు అవరోధాలు కల్పించరు. కాబట్టి 24 అవర్స్లో మీరన్నా చర్యలు తీసుకోండి, 24 అవర్స్లో అతనైనా క్షమాపణ చెప్పాలి. నెంబర్ 1, ఈ రెండిటి చట్టపరమైనటువంటిది అతనికి ఇచ్చేటువంటి అవకాశం. రెండోది, నేను మగాన్ని నేను పొడి చేస్తా చేస్తా అని చెప్పేసి డోర్ తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశాడు కదా, నిన్నేదో పోలీసులు ఆపుతున్నట్టుగా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసావు కదా, నువ్వు వాళ్ళందరూ ఛేదించుకొని నువ్వు నిజంగా ఏదో పొడిచేవాడు అయితే, ఏదో లాగేవాడు అయితే చిల్లీ సెంటర్కి 2 గంటల 10 నిమిషాల లోపు వచ్చి నువ్వు పొడి చేసేదాన్ని నిరూపించుకోవాలని, నీ వీరత్వాన్ని నిరూపించుకోవాలని ఆ రాంబాబు గారికి సవాలు విసురుతా ఉన్నాను, రమ్మనండి. నెయ్యి లేకుండా చేసినటువంటి నెయ్యిని లడ్డు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, అట్లానే సుప్రీంకోర్టు కూడా సిట్టు ద్వారా తెలియజేసింది. అయితే మేమందరం కూడా తెలియజేయడానికి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రజల్ని మరి ఒప్పించడానికి చేసినటువంటి వైసీపీ ప్రయత్నాలని మేమందరం కూడా ఈ లడ్డులో ఎక్కడా కూడా ఆవు పాలు ద్వారా వచ్చిన నెయ్యి కానీ ఎక్కడా కూడా లేదు. సింథటిక్ పదార్థాల ద్వారా వాడినటువంటి లడ్డులు, ఈ లడ్డులు 20 కోట్ల లడ్డులు అమ్ముకొని 291 కోట్లు జేబులు వేసుకున్న వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున దారుణంగా మాట్లాడుతుంటే ఇది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము అక్కడ అన్ని చోట్ల ఫ్లెక్సీలు వేసి మేము తెలియపరిస్తే ఈ రోజున పిచ్చి కుక్కలాగా అంబటి రాంబాబు ఏదో ఒకటి నేనుండాను, వైసీపీ పార్టీ ఉంది, మరి అధినాయకుడి దగ్గర నేను ఏదో ఒకటి మరి ఆయన క్రెడిట్ పెంచుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నావు రాంబాబు. ఇది నువ్వు మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడావు. మా నాయకుడు మీకు మొట్టమొదటి నుంచి కూడా నోరు అదుపులో పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ నాలుగు సీలేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజున మేమందరం కూడా చెప్తున్నాం, మా నాయకుడు కూడా చెప్పారు, ఇప్పుడు సిల్లీస్ దగ్గరికి వస్తున్నాం, నీకు దమ్ముంటే, మీ వైసీపీ నాయకులకు దమ్ముంటే మేము వస్తున్నాం, మీరు రండి, నీ మాటలు ఏదైతే చెప్పావో దాన్ని నిరూపించుకునే ధైర్యం దమ్ము నీకుందా? ఊరకుక్కలాగా మాట్లాడటం కాదు. బాబు గారు లాంటి నీతివంతుడిని, బాబు గారు లాంటి విజనరీని నువ్వు మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు. నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన్ని అంబటి రాంబాబు ఇప్పుడే ఎంత భయానకంగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడాడో రాష్ట్ర ప్రజలంతా చూశారు. గతంలోనే ఈ వైసీపీని సమూలంగా నాశనం చేయాలి, శాశ్వతంగా నిర్మూలించాలని చెప్పి పిలుపుయటం జరిగింది. ఇలాంటి వరస్ట్ వైసీపీ పార్టీలో ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాకు అనుమతిస్తే రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ ఈడియట్స్కి హెచ్చరిస్తా ఉన్నాం.